చేశాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను చెప్తాను, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం. అంటే కేటీఆర్ గారు అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కాదు, ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ రకంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉండదంటారా? అధికార పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, మేము పెళ్లిలకు పేరెంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాము, రూపాయి లేదు మా దగ్గర అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇంకో ఎమ్మెల్యే గారు అయితే మాకు ఈ ముఖ్యమంత్రి మాటలు చూడండి, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఇంటికి పోడు, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మళ్ళీ ఇల్లు చూడడు. ఎవరు మాట్లాడతారండి ఈ మాటలు? 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే, తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడుంటాడండి? నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రౌడీ షీటర్లు పాలు చేస్తారు. డెఫినెట్గా ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజల్లో ఉన్నదే మా నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు. మీ అభ్యర్థిపై కూడా ఇప్పటికి నాకు తెలిసి 3-4 కేసులు అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ఏదో ఒక కేసు అభ్యర్థి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, మా అభ్యర్థి వారి భర్త చనిపోయిన తర్వాత 4 నెలలకి ఇవాళ ప్రజలో తిరుగుతున్నారు. ఆవిడకి భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యపు మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడ కోసం తిరుగుతుంటే ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది.